రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. భారీ ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఉదయం 9:30 కేసీఆర్ బీఆర్కే భవన్కు వెళ్లనున్నారు. అయితే నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ మంత్రి హరీష్ రావుతో కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు 4 గంటల పాటు భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో హరీష్ రావును అడిగిన ప్రశ్నల గురించి వాకప్ చేసినట్లు తెలిసింది. దీనిపై మరింత సమాచారం ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ రవి, మనం చూసుకుంటే మొత్తం కాళేశ్వరం విచారణ కమిటీ ముందు రేపు 11వ తేదీ ఉదయం 11 గంటల 20 నిమిషాలకు కేసీఆర్ అయితే మాజీ సీఎం కేసీఆర్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ అయితే విచారణ కమిషన్ ముందు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే రేపు ఉదయం ఫామ్ హౌస్ నుండి బయలుదేరుతారు. స్టేట్గా అయితే ఇక్కడ బీఆర్కే భవన్ దగ్గరికి చేరుకొని కమిషన్ ముందు విచారణకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే భారీ ఎత్తున అయితే అభిమానులు కూడా అండ్ బీఆర్ఎస్ నాయకులు కూడా అయితే కేసీఆర్ వెనుక అయితే వచ్చేటట్టుగా గిట్ట తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 114 మందిని ఈ యొక్క కమిషన్ విచారణ జరిపింది. ఈ యొక్క 113వ సాక్షిగా అయితే ఈ యొక్క ఈటల రాజేందర్ని విచారణ చేసిన నేపథ్యంలో ఈటల రాజేందర్ యొక్క వాంగ్మూలాన్ని స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. అయితే ఈటల రాజేందర్ అయితే ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి అయితే ఈటల రాజేందర్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఈటల రాజేందర్ని అన్ని డాక్యుమెంట్తో సహా ఆ యొక్క శాఖలకు సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్తో సహా లీగల్ టీమ్తోని ఈటల రాజేందర్ అయితే కమిషన్ ముందుకెళ్లారు. కమిషన్ ముందుకెళ్ళేసి కమిషన్ 45 నిమిషాల పాటు ఈటల రాజేందర్ని విచారించిన నేపథ్యంలో మొత్తం 19 క్వశ్చన్లు అక్కడ ఈటల రాజేందర్కు వేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈటల రాజేందర్ తర్వాత అయితే హరీష్ రావుని కూడా 9వ తేదీ అంటే నిన్న 9వ తేదీ అయితే హరీష్ రావుని విచారించారు. హరీష్ రావుని కూడా సుమారు 45 నిమిషాల నుండి గంట పాటుగా విచారించారు. గంట పాటుగా విచారించినటువంటి క్రమం లోపల మొత్తం టోటల్గా 21 ప్రశ్నని హరీష్ రావుకు అడిగినట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క 21 ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తూ వచ్చారు హరీష్ రావు. అయితే ఓపెన్ కోర్టు లోపల ఈ యొక్క విచారణ జరిగిన నేపథ్యంలో అయితే భగవంతుని మీద ప్రమాణం చేస్తూ అంత నిజమే చెప్తాను అని కూడా ప్రమాణం చేయడం జరిగింది. ప్రమాణం చేస్తూ అయితే ఈ యొక్క విచారణకు హాజరైతున్న నేపథ్యంలో అయితే హరీష్ రావు అయితే చమత్కారంగా విచారణ కమిషన్ వాళ్ళకు చెప్పడం జరిగింది. నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను కాబట్టి నాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది, కానీ చెప్పడానికి సరిగా రాదు అని చెప్పడం చేత సిట్ అధికారులు అయితే ఎవరైతే కమిషన్ ఉన్నారో కమిషన్ అధికారులు కూడా అయితే హిందీ లేదా తెలుగులో కూడా చెప్పవచ్చు. తెలుగులో చెప్పిన నేపథ్యంలో నాకు ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే మా అధికారులు ఉన్నారంటూ కూడా ఘోష్ కమిషన్ తెలపడం జరిగింది. ఈ విధంగా మొత్తం సాగినటువంటి విచారణలో మొత్తం టోటల్గా 45 నిమిషాల పాటు సాగినటువంటి ఈ విచారణ మొత్తం అయితే కాళేశ్వరం పైన ఈ యొక్క టెక్నికల్ పాయింట్ల పైన ఎక్కువగా అడగడం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే అదేవిధంగా అయితే ఈ బ్యారేజ్ డిజైన్ చేంజ్ చేయడం ప్రాసెస్ ఎవరు చెప్పారు? అయితే ఇదంతా మొత్తం టోటల్గా చూసుకుంటే ఇప్పటికే ఈ యొక్క కమిషన్ ఇప్పటికే 400 పేజీల రిపోర్ట్ను కూడా తయారు చేసింది. 400 రిపోర్ట్ను తయారు చేసిన తర్వాత గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్తో సహా ఈ యొక్క కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిషన్లో అయితే హరీష్ రావు అయితే చైర్మన్గా ఉన్నారు. ఆ యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు అండ్ ఈటల రాజేందర్ సభ్యులుగా ఉన్న నేపథ్యంలో వీరిని కూడా విచారణకు పిలవడం జరిగింది. ఇక లాస్ట్కు చివరిగా మొదటిసారిగానే అయితే సీఎం కేసీఆర్కు ఈ నెల 5వ తేదీన విచారణకు రమ్మని చెప్పడం జరిగింది. అయితే సీఎం ఒక వారం రోజులు అయితే అధికంగా టైం కోరిన నేపథ్యంలో 11వ తేదీ విచారణకు అయితే హాజరు కాబోతున్నారు. అయితే హరీష్ రావును అడిగినటువంటి ప్రశ్నలను అయితే సీఎం కేసీఆర్కు కూడా అడగడం వలన అయితే హరీష్ రావు నిన్న విచారణకు హాజరైన నేపథ్యంలో డైరెక్ట్గా విచారణ ముగించుకొని ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఏదైతే ఉంటుందో సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్ళేసి నిన్న 4 గంటల నుండి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కూడా సుమారుగా 4 గంటల పాటు అయితే అక్కడ అన్ని విషయాలు చర్చించడం జరిగింది. అయితే అక్కడ కేసీఆర్ కూడా అన్ని విషయాలు
ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాలను అడగడం తెలిసింది. ఎప్పుడైతే నోటీసులు అందుకున్నటువంటి కేసీఆర్ ఎప్పుడైతే నోటీసులు అందుకున్నాడో అప్పటి నుండి కూడా హరీష్ రావుతో పాటు పలుమార్లు సంప్రదింపులు కూడా జరిపిన నేపథ్యంలో నిన్న అడిగినటువంటి ఎలాంటి క్వశ్చన్లు అడిగారు, బ్యారేజ్కు సంబంధించి ఎలాంటి ఆన్సర్స్ చెప్పారు అనే లోతైన విచారణ, సమస్యలకు ఏ విధంగా చెప్పాలి అంటూ కోణంలో కూడా మొత్తం కేసీఆర్ అడిగి తెలిసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన అధికారులు కానీ లీగల్ టీంకు కానీ ఇప్పటికే రెడీ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు విచారణకు హాజరు కానున్న కేసీఆర్ది అయితే కీలకంగా మారనుంది. కాబట్టి రేపు విచారణకు 10 గంటలకు అక్కడ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరుతారు. 11:20 ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ అయితే హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.